ఫీడ్బ్యాక్ ఒక కేజీబీ ఒక యూపీఎస్ ఎనీ హెచ్ఎం ఎవరైనా స్వచ్ఛందంగా చేయలేకపోతే వస్తాయి. కానీ 60 వచ్చిన నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది మహబూబ్ నగర్. సో ఆ క్రెడిట్ సార్ ఇచ్చారు మనందరికీ. కాబట్టి సార్ సవాలు తరఫున ఒకసారి మనస్ఫూర్తిగా సెలెక్ట్ చేసుకుని నియోజకవర్గంతో పాటు టీచర్లు కూడా మీరందరూ కూడా సాయం చేస్తే మన హెడ్ మాస్టర్ సాయం చేయడం వల్ల మంచి మంచి బ్రైట్ టీచర్లు వెళ్ళి తమ సొంత నాలెడ్జ్ అక్కడ షేర్ చేసి ఆ పిల్లలకు బాగా ట్రైనప్ చేశారు. సో ఈసారి 10th రిజల్ట్స్ లో మనం చాలా చక్కని మార్కులు 580, 570 ఎక్స్పెక్ట్ చేయబోతా ఉన్నాం. అవన్నీ కూడా చక్కగా సాధిస్తే 580 కనుక మాక్సిమం క్రాస్ చేయగలిగితే మన పిల్లలు మెజారిటీ. అటువంటి ఇష్యూస్ కూడా మా దృష్టికి వస్తే మేము పిలిపించి మాట్లాడి దానికి విరుగుడు ఏంది, పరిష్కారం ఏంది అనేది కూడా మనం ఆలోచన చేయొచ్చు. బోయపల్లిలో ఈవినింగ్ టైం పిల్లలు వచ్చి అక్కడ చీకటి పడిన తర్వాత అక్కడికి వచ్చి డ్రింక్స్ సేవిస్తున్నారని చెప్తే మేము అక్కడ పోలీస్ స్టేషన్ చెప్తే రెగ్యులర్గా మానిటరింగ్ చేసాం. మానిటరింగ్ చేస్తే కొద్దిగా తగ్గింది, పూర్తిగా తగ్గలేదు కానీ 70-80% అక్కడ అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా ఆపగలిగింది. అలాగే 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న స్కూల్ కొనాపాలమూరు స్కూల్ ఎప్పుడు కూడా దొంగతనాలు జరిగేవి. ఏది పెట్టినా కంప్యూటర్తో సహా ఫ్యాన్లతో సహా దొంగతనాలు జరిగేవి. మా దృష్టికి వచ్చిన తర్వాత ఫెన్సింగ్ వేసినాము, సీసీ కెమెరాలు పెట్టి ఆ సీసీ కెమెరాలు డైరెక్ట్గా పోలీస్ స్టేషన్లో సిఐ దగ్గర పెట్టినాం. ఇమ్మీడియట్గా ఎవరైతే దొంగతనం చేసిందో వాళ్ళు పట్టుబడ్డారు. పిలిచినాం పోలీస్ స్టేషన్లో, వాళ్ళ తల్లిదండ్రులను కూడా పిలిచి వాళ్ళకి కావాల్సిన ట్రీట్మెంట్ అవి చేస్తే ఇప్పుడు ఒక్క దొంగతనం జరగట్లేదు. ఎక్కడో దగ్గర మనం యాక్టివ్గా మనకు తోచిన పరిష్కారాలు మనం వెతుక్కుంటే ఆ సమస్యకు ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉంటుంది. వాడుతున్నారు. డిజిటల్ బోర్డ్ అనేది టీచర్కి ఒక బ్రహ్మాస్త్రం. పిల్లల ఇంట్రెస్ట్ మీ వైపు తిప్పుకోవడానికి, చదువు మీద పెట్టుకోవడానికి అంతకంటే మించిన ఆయుధం లేదు. దానికి ఇంటర్నెట్ కనెక్షన్ మీ ఫోన్ ద్వారా కూడా ఇచ్చుకోవచ్చు, ఇచ్చుకునే వెసులుబాటు ఉంది కదా. మీ ఫోన్కున్న ఇంటర్నెట్ కనెక్షన్ ఏదైతే ఉందో మొబైల్ డేటా, దాంతో పిల్లలకు ఆ బోర్డుకు డిజిటల్ కనెక్షన్ ఇచ్చి వాళ్ళకు ఇంట్రెస్ట్ అయిన ప్రతి సబ్జెక్టు కూడా ఈరోజు దొరుకుతూ ఉంది ఇంటర్నెట్లో. మన నియోజకవర్గంలో అయితే మేము ప్రత్యేకంగా ఒక టీం లాగా ఏర్పడి తయారు చేసింది కూడా అందరికీ కూడా లోడ్ చేసి ఇచ్చాం. దాన్ని కూడా కొంతమంది వాడుతూ ఉన్నారు. పిల్లల ఇంట్రెస్ట్ను వాళ్లకు బెదిరియకుండా, నొప్పించకుండా వాళ్ళ ఇంట్రెస్ట్ మన వైపు లాగే ప్రయత్నం డిజిటల్ బోర్డు ద్వారా మీకు చాలా సులువుగా మార్గం ఏర్పడ్డది. దాన్ని మీరు ఖచ్చితంగా వాడాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తాను. అలాగే ప్రభుత్వం కూడా చాలా ఎఫర్ట్స్ పెడతాం. కొన్ని దాని సత్ఫలితాలు ఇస్తున్నాయి, కొన్ని ఇవ్వట్లేదు. ఒక ఎఫర్ట్ పెడతా ఉన్నాం, ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉన్నాం. మన పిల్లలను ఖాళీగా ఉంచనియొద్దు, వాళ్ళకి ఏదో ఒకటి చెప్పాలి, మంచి చేయాలి అన్న ఆలోచన మాకుంది. సరే, గతంలో ఏం జరిగిందో దాని గురించి పోరు, కానీ ముఖ్యంగా ఈ కొత్త గవర్నమెంట్ అంటే 2 years 4 months అయింది. వచ్చిన తర్వాత ఎడ్యుకేషన్ను ఒక ప్రయారిటీ సెక్టర్గా తీసుకొని పనిచేస్తూ ఉంది. ఇంకా చాలా మార్పులు చేసేది ఉంది, చాలా ఇన్వెస్ట్మెంట్ చేసేది ఉంది. స్కూల్స్ మీద, పిల్లల మీద కూడా ఇన్వెస్ట్మెంట్ చేసేది ఉంది. ఇవన్నీ కూడా గ్రౌండింగ్ అవ్వడానికి మెల్లగా టైం కూడా పడుతుంది. ఇప్పుడు ముఖ్యంగా మిమ్మల్ని కోరేది ఏంటి అంటే, మేము చేస్తున్న మనందరం కలిసి చేస్తున్న చిన్న చిన్న ప్రయోగాలు సత్ఫలితాలను ఇస్తూ ఉన్నాయి. 2024 జనవరిలో డిజిటల్ పుస్తకాలు మనం అందించినాం 10th క్లాస్ పిల్లలకి. అంతకంటే ముందు 50% ఉన్న ఉత్తీర్ణత 80%కి పోయింది. అంటే పిల్లలకి మనం ఏదైనా కొత్త టెక్నాలజీ ఇస్తే దాంట్లో కొంతమంది పిల్లలైనా దాన్ని వాడుకుంటారనడానికి అదొక నిదర్శనం. అప్పుడు మొదటి సంవత్సరం టీచర్లు కూడా పెద్దగా ఇన్సిస్ట్ చేసి చదవండి అని. కానీ పిల్లలు, ఉత్సాహవంతమైన పిల్లలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, పిల్లలతోటి అది చదివించుకున్నారు. కాన్సెప్ట్స్ అన్నీ కూడా అర్థమై వాళ్ళు ఎగ్జామ్లో మంచిగా పర్ఫామ్ చేసుకునే అవకాశం వచ్చింది. నెక్స్ట్ ఇయర్ 25లో మళ్ళీ ఒకసారి నేను డిజిటల్ బుక్స్ ఇస్తే ఆ పర్సంటేజ్ 86కి పోయింది. అంటే 54 నుంచి 86 పోయింది. నెక్స్ట్ 86 నుంచి 94 అట్లా పోయింది. అంటే 94 అంటే దాదాపుగా ఆల్మోస్ట్గా మంచి రిజల్టే.
ఈసారి దాన్ని కూడా బెటర్ చేయాలని చెప్పి ఇంకో కొత్త ప్రయోగం మనం చేసినాం. అది 100% అని కొన్ని స్కూల్స్లో పెట్టినాం. అంటే మినిమం స్ట్రెంత్ ఒక 30-40 10th క్లాస్ పిల్లల దగ్గర 100% పెట్టి ఇంతకుముందు అన్నట్టుగా పిల్లలకే చెప్పించే ప్రయత్నం, దానికి టీచర్ తోడ్పాటు, తర్వాత విద్యా వాలంటీర్ని ఇచ్చి టీచర్లకు తోడుగా పిల్లలు స్కూల్కి వస్తున్నారా లేదా వాళ్ళకి ఫోన్ చేయడము, రప్పియడము, పిల్లల్ని ఆర్గనైజ్ చేయడము, ఇవన్నీ కూడా చేయడానికి ఆ గ్రామం నుంచే ఒక వాలంటీర్ని తీసుకున్నాం. ఇది మంచి ఫలితాలను ఇస్తాము. పిల్లలకు మార్కులు ఎంత వచ్చినాయనే దానికంటే వాళ్లకు సమాజంలో నలుగురితో కలిసి ఎట్లా ఉండాలా, ఎట్లా బిహేవ్ చేయాలా, అమ్మాయిలు అబ్బాయిలు కోయిడ్ ఉన్నా సరే ఒకరితో ఒకరికి ఒక బంధం ఎట్లుండాలి, స్నేహబంధం అంటే ఒక స్టూడెంట్ రిలేషన్షిప్ ఎట్లుండాలా, ఇవన్నీ కూడా నేర్చుకుంటా ఉన్నారు. లీడర్షిప్ క్వాలిటీస్ నేర్చుకుంటా ఉన్నారు. బాధ్యతలను పంచుకునే ప్రయత్నం చేస్తే ఆ డివిజన్ ఆఫ్ లేబర్, రెస్పాన్సిబిలిటీ షేరింగ్, ఇవన్నీ కూడా ఆ పిల్లలకు అలవాటు అవుతూ ఉన్నాయి. ఇటువంటి రేపు నెక్స్ట్ 8th 9th 10th పిల్లలకు కూడా ఇటువంటిది మనం చేస్తే ఇంకా బాగుంటుందని చెప్పి సూచన వచ్చింది. సో అదే వాలంటీరా లేకుంటే ఇంకొక వాలంటీర్ని ఎక్కువ ఇవ్వాలా అనేది కూడా మనం ఆలోచన చేద్దాం. మీ వంతు కృషిగా మనం ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం మనం ఫామ్స్ తయారు చేశారు మన టీం. ఏమేమి ఉన్నాయి స్కూల్స్లో అవన్నీ కూడా ఫిలప్ చేసి ఇస్తే దాని ద్వారా మనం ఏం చేయగలుగుతాం, మా ఇంటర్వెన్షన్ ఎట్లుండాలా, ఏ స్కూల్ మరీ అధ్వానమైన పరిస్థితుల్లో ఉంది అనేది కూడా మాకు అర్థమవుతుంది. దాన్ని బట్టి మేము చేతనైనంతగా ఆ స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, ఎన్విరాన్మెంట్ని ఇంప్రూవ్ చేసే ప్రయత్నం చేస్తాం. ఇది ఒక్క సంవత్సరంతో అయిపోయే పని కాదు, ఎక్కడో దగ్గర మనం మొదలు పెట్టాలి. కాబట్టి వచ్చే సంవత్సరం దీన్ని ఖచ్చితంగా మొదలు పెట్టుకుందాం. నిధులు గవర్నమెంట్ నుంచా, ప్రైవేట్ నుంచా, లేకుంటే మాకు వచ్చే కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఫండా, లేకుంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీయా, లేకుంటే అదే గ్రామంలో ఉన్న ఎవరైనా వాళ్ళతోట, ఎన్ఆర్ఐలతోట, ఇవన్నీ కూడా మనం డిజైన్ చేసుకొని రాబోయే 5 సంవత్సరాల్లో ప్రతి స్కూల్ను కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్లో అంటే అన్ని రకాల హంగు ఆ స్కూల్కి, ప్రైమరీ స్కూల్ కావచ్చు, అప్పర్ ప్రైమరీ స్కూల్ కావచ్చు, హై స్కూల్ కావచ్చు, వాటికి ఒక్కొక్కటిగా మనం అదనపు హంగులు చేకూర్చాలనేది ఒక ఆలోచన. అలాగే లైబ్రరీ చాలా ఇంపార్టెంట్. అసలు పిల్లలకి మంచి మంచి పుస్తకాలను చదివిపిస్తే వాళ్ళు గొప్ప ఆలోచనలు చేస్తారు. మేము చిన్నప్పుడు చదివిన పుస్తకాలు ఇప్పుడు ఏ పిల్లలు కూడా చదవట్లేదు. అసలు వాళ్ళకు పుస్తకాలు చదవాలి అన్న ఆలోచన కూడా లేకుండా పోయింది. మొబైల్ ఫోన్ చూడడం, తర్వాత దృష్టి ఇంకొకటి మీద పెట్టడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కానీ ఖచ్చితంగా గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు మిగతా పిల్లల కంటే కూడా ఓపిక ఎక్కువ ఉంటుంది, నా అనుభవం అది. వాళ్ళను మంచి పుస్తకాలు చదివిపిస్తే, మంచి లైబ్రరీ మన స్కూల్లో పెట్టిస్తే 100% వాళ్ళకు కావాల్సిన విజ్ఞానం వాళ్ళకు అందులోనే దొరుకుతుంది. వాళ్ళ ఇంట్రెస్ట్ ఏముంది అనేది కూడా టీచర్లకు ఏ పిల్లాడు ఏ పుస్తకం చదువుతూ ఉన్నాడు, ఏ పుస్తకాల మీద ఇంట్రెస్ట్ చూపుతూ ఉన్నాడు, వాళ్ళతో ఇంటరాక్ట్ చేస్తే మనకు ఖచ్చితంగా తెలిసిపోతుంది. కాబట్టి ప్రతి స్కూల్కు కూడా ఒక మంచి లైబ్రరీ ఇవ్వాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఎక్స్పెరిమెంట్గా ఒకటి బీసీ హాస్టల్లో, కలెక్టర్ బంగ్లా పక్కన ఒక బీసీ హాస్టల్లో ఒక మంచి లైబ్రరీని ఏర్పాటు చేసినాం. బీసీ హాస్టల్ పిల్లలు, బాలికలు చాలా అద్భుతంగా లైబ్రరీని ఉపయోగించుకుంటున్నారు. రోజు 3-4 గంటలు, 3 గంటలు మినిమం ఆ లైబ్రరీలో స్పెండ్ చేస్తూ ఉన్నారు వాళ్ళ టైం టేబుల్ని బట్టి. మంచి బయోగ్రఫీసు, ఎన్సైక్లోపీడియాసు, కథల పుస్తకాలు, ఇవన్నీ కూడా అందులో పెట్టడం జరిగింది. మన స్కూళ్ళల్లో కూడా అటువంటిది లైబ్రరీని మనం ఏర్పాటు చేసుకోవాలి. కాబట్టి ఒక్కసారి మీ అందరితోటి మాట్లాడిన తర్వాత
మీ సజెషన్స్ అన్నీ కూడా మాకు నేరుగా ఇవ్వచ్చు. లేదు మీకేమైనా రాయాలంటే వాట్సాప్లో మనం పెట్టుకున్నాం, రిటైర్డ్ ఎంబీఓస్ని పెట్టుకున్నాం, వాళ్ళకు డైరెక్ట్గా చెప్పవచ్చు. డిఓ గారికి దృష్టికి తీసుకుపోయే అంశాలు వాళ్ళు కూడా ఫిల్టర్ చేసుకొని డిఓ గారి దృష్టికి తీసుకుపోయే అంశాలు డిఓ గారి దృష్టికి తీసుకుపోతారు, నా దృష్టికి తీసుకొచ్చే అంశాలు నా దృష్టికి తీసుకొస్తారు. అంటే మీరు ఫ్రీగా మీ ఒపీనియన్ని ఎక్స్ప్రెస్ చేసే ఒక వేదికను కూడా మనం తయారు చేసుకోవాలి. ఒక్కోసారి విలేజర్స్తో మీకు ప్రాబ్లం ఉండొచ్చు, కానీ చెప్తే ఏమవుతుందో అని చెప్పి చెప్పకుండా మీలోనే దాచుకుంటారు.